ఎటెళ్ళింది? ఏంటి ఏడు కూర్చున్నావు? ఏంటి పనులన్నీ అయిపోయినా తీరిగ్గా కూర్చున్నావు? సాయంత్రం చుట్టాలు వస్తున్నారు, వెళ్ళి వేణుల కట్టెలు దేపో. జ్యోతి, జ్యోతి ఎక్కడున్నావే? జ్యోతి, ఓ అక్క నువ్వనే, బాగున్నావా? బాగున్నావా? ఇంకేంటక్క విశేషాలు? బావ రాలేదా? రాలే చెల్లి, కొంచెం బిజీగా ఉన్నాడే. ఏంది ఎంత ఉడకపోస్తుంది, బయటికి పోదామని. సరే పద కూర్చుందాం. అశ్విని రాలేదా ఇంకా? నాకు వస్తా అని చెప్పింది కదా, ఇంకా రాలే. వస్తానదా అది? ఏమోనమ్మా, అది దాని మొగుడు వదిలిపెట్టి ఎప్పుడు రావాలి? నాకు డౌటే. వస్తానన్నదే, అగో వస్తూనే ఉంది. ఈ దళిద్ర ముఖం నాకు అట్లా పడ్డది. వస్తా. హాయ్ అక్క, బాగున్నారా? ఏంటక్కాలు బాగున్నారా? బాగున్నాం గానీ నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు? అబ్బా ఎండ చాలా ఉంది అక్క. సర్లే తీతి ముసుకే నల్లబడతావా అని ముసుకేసుకొని వచ్చావు. తొందరగా వస్తా అన్నావు కదా. ఏంటక్క వస్తా దళిద్ర ముఖం నాకు అట్లా పడ్డది. ఏంటి రాగానే రాగానే ఏ ఊరిని దరిద్ర మొహం తిడుతున్నావు? ఇంకేమన్నా తిట్టేది? మన ఇంట్లో ఒకటి ఉంది కదా, దరిద్రం ముఖం ఉంది. ఓహో దాన్నా? అయినా గాని అక్క చచ్చిపోయినప్పుడు దాన్ని ఎవరో ఒకరికి ఇస్తే అయిపోయేది, దాన్ని తెచ్చి నాకు అంటగట్టినాం. అదే అక్క చచ్చిపోయినప్పుడు దాన్ని కూడా పంపిస్తే దరిద్రం వదిలిపోయేది. తిక్కల్లానా, అక్కతో పాటు పంపిస్తే ఈ 18 ఏళ్ళు ఇంటి పని వంట పని ఎవరు చేస్తాడో నీకు తెలివి ఉందా? ఓ అవునే, నిజమే. అవునే అక్క, అది లేకపోతే నువ్వు పని చేసుకోలేక సచ్చేదాన్ని. అవునే కాదే, అక్క లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఈ దరిద్ర ముఖం కడుపులో పడ్డది. పొలం కాడికి పోయి ఆ బావ చచ్చిపోయింది కరెంట్ షాక్ కొట్టి. అవునే, బావ చనిపోయిన మనాదిలో అక్క తిని తినక ఈ దరిద్రపు దనుగని చనిపోయింది. అవునక్క, అన్నిగనం బాధపడ్డదా మన అక్క? అవునే, పెళ్ళైన కొత్తలో అక్క పేరు మీద బావ 20 ఎకరాలు రాసిండు కదా, ఏమైంది వాటిని? అవునే, బావ అక్క పేరు మీద 20 ఎకరాలు రాసిండు, కానీ అక్క చనిపోయిన తర్వాత తనంతరం అనేది ఒకటి ఏడ్చింది కదా. ఏంటక్క తరంత్రం అంటే ఆస్తి మొత్తం దానికే వస్తుంది కదా? కాదే జ్యోతి, ఇప్పుడు 20 ఎకరాల భూమి అక్క బంగారం ఇప్పుడు సరుకు పేరు మీద ఉందా? అంతే కదవే, తనంతరం అంటే సరుపకే కదా చెందేది. మరి ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఏం లేదు, సరుకు పెళ్ళైతే ఆస్తి బంగారం అదే కదవే నా బాధ. తలుచుకున్నప్పుడల్లా ఏడుపు ఒక్కటే తక్కువ. ఓసి నీ పిచ్చిదాన, ఏడుపు ఎందుకే? దాన్ని మన దగ్గరే ఉంచుకుందాం. మన దగ్గరనా?
మన దగ్గర ఎలా ఉంచుకుంటాం అక్క? తను పెళ్లి చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏ అక్క, పెళ్లి చేయమని ఏం అంటలేదు, పెళ్లి చేశాను. అన్న తమ్ముడుకా? వాడు పెద్ద తాగుపోతాడు, తాగి ఆడబడితే ఆడబడిపోతాడు, వాడికి ఇచ్చి ఎట్లా చేస్తామే? అక్క అక్క అగో అగో ఇటు మళ్ళీ తాగొచ్చి గోల్ చేస్తుండు చూడు. ఆగాగు జ్యోతి, నేను మాట్లాడతాగు. అక్క ఎప్పుడు వచ్చావు అక్క? ఏంద్రా నీ తాగుడేంది, నువ్వేంది? నీ అవతారం చూసుకున్నావు ఒకసారి? 7 రోజులు అక్క తాగాలనిపించింది, తాగుతున్నా. తాగబుద్దే తాగడం ఏంట్రా? మేమందరం సరూపునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే తాగుబోతు సచ్చినోడా. సరుపనా? సరుప ఎవరు? సరుపాయి ఎవరని అడుగుతావేంద్రా? ఇన్నాళ్ళు వండి పెడితే తినే దున్నపోతల పండావు కదా. అట్లా గడ్డి పెట్టు. సరుపాయి ఎవరు అంటాడు? తాగో సచ్చినోడా. ఓహో సరుపనా? సరుప నా కోడలే కదా అక్క. అవునా తాగుపోతాడా? నీ కూడా లేరా? సరుపని పెళ్లి చేసుకున్నాం, చిన్న పిల్లనే. యాడికే వస్తున్నావు? పిన్ని, మీరు మా ఆయనకి ఇస్తాను పెళ్లి చేస్తానని నేను విన్నా పిన్ని. నేను మా ఆయన పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవాలంటున్నావే? చిన్నప్పటి నుంచి మంచి చెడ్డ చూసి అన్నం పెట్టి పెద్ద చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటున్నావా? ఇంకా ఎదురుగా మాట్లాడుతున్నావా? అయినా సరే నేను చేసుకోను. ఏంటి ఎక్కువ మాట్లాడు? ఇందాక నుంచి చూస్తున్నా. చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళు నేను సాకి పెంచి మా మీద పడి తింటున్నావు. పెళ్లి చేసుకో అంటే ఎదురు సమాధానం చెప్తున్నావు. మర్యాదగా చెప్పింది చెయ్యి. కొట్టి ఇంకా 2. పుణ్యానికి ఏమన్నా చూసిరా పిన్ని మీరు? 18 ఏళ్ళ నుంచి మీ ఇంట్లో నేను గొడ్డు చాకులు చేయట్లేనా? ఏందే నిన్న మొన్న దాకా అని మనకున్నా, ఇప్పుడు నేను నోరు లేకపోతే? అట్లా కాదు పిన్ని, నాకు మా ఆయన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే మీరు ఊరికే చేసుకోమని బలవంతం పెడుతున్నారు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఇంట్లో చెప్పినా సరే మళ్ళీ ఏంది అసలుకి? అసలు ఎందుకు చేసుకోవి నువ్వు? ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు? అసలు మాట్లాడతాగండి. ఇట్రా, నేను మాట్లాడతాగండి. ఆపండి. ఆ చిన్నపిల్లని చెప్పే కదా నేను పెళ్లి చేసుకున్నావు. పెళ్లి గురించి ఇంకొకరా ఇంతే ఎత్తద్దు. వెళ్ళిపోండి. ఏం ఆలోచిస్తున్నావే? ఏందక్క, ఇటు చూస్తే ఈడు ఒప్పుకోవట్లేదు, అటు చూస్తే అది ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అంటున్నావేంది? అంత ఆస్తి బయట వాళ్ళకి పోనిస్తావు, మనం ఎట్లా అట్లా ఒప్పిద్దాం, సరేనా? ఏ అక్క వద్దులే, ఆ పిల్ల జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలి ఆస్తి గురించి? ఎట్లయినా పిల్ల వద్దని ఏడుస్తుంది, మన తమ్ముడు కూడా వద్దంటున్నాడు కదా. నీ ఆస్తి కూడా పక్కన పెట్టుండి తమ్ముడు ఎక్కడో చూసి పెళ్లి కొప్పిద్దాం. పాండి వెళ్ళేవు. దీని అమ్మ జీవితం. పెళ్లి పెళ్లి అని ఇంత గోల గోల చేస్తున్నా. నాకు ఆ పెళ్లి అంటే నా అబ్బాయి అంటే నాకు నచ్చలా. అమ్మ చిన్న పిల్ల. అమ్మ ఏంద్రా తమ్ముడు, ఏంద్రా ఈ తాగుడు? ఇట్లా తాగి తిరిగితే ఎట్లరా? నీకు పెళ్లి చేసి ఒక ఇంట్లోనే చేద్దాం అనుకుంటుంటే. ఇక్కడి నుంచి దొబ్బేనా? పెళ్లి గిల్లేద్దాం దొబ్బేనా? ఎందుకు కోపడుతున్నావురా? నువ్వు ఇట్లా రోజు తాగాలంటే స్వరూపుని పెళ్లి చేసుకోవాలరా. నా తాగుడికి ಸ್ವಲ್ಪ పెళ్లి చేసుకుని సంబంధం ఏంటక్క చెప్పు. అట్లా అంటావేంట్రా తమ్ముడా? నువ్వు ఎంత తాగినా తరగనంత ఆస్తి ఉందిరా దానికి. అవునా అక్క? అట్లా చేసుకుంటా అక్క. ఇంటికి వెళ్దాంలే. లేవురా, ఆ బాటిల్ అక్కడ పడేసేయి. లేవు ఆ బాటిల్ పడే.
పడేసేయరా. పద పద పద. మొత్తానికి మన తమ్ముడైతే పెళ్లికైతే ఒప్పుకున్నాడు. పెళ్లి మాత్రం ధూమ్ధామ్ జరగాలి. ఓకేనా? ఏ స్వరూప, ఏమైంది? రూపా, ఏ స్వరూప, స్వరూప